అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ సెషన్ 1 అయితే మనకి రిజల్ట్ అయితే వచ్చింది. అందరికీ జేఈ మెయిన్స్ సెషన్ 1లో ఎంత పర్సంటేజ్ వచ్చిందనే విషయం అయితే అందరికీ తెలిసిపోయి ఉంటుంది. అయితే ఎంత ర్యాంక్ వస్తుంది అన్నది మాత్రం కొంచెం టైం పడుతుంది. లేకపోతే ఎంత ర్యాంక్ వస్తుంది అనేది మనకి చాలా వీడియోస్లో మనందరం మాట్లాడుకుని ఉంటుంటాము. దాని ద్వారా మనం ఎంత పర్సంటేజ్కి ఎంత ర్యాంక్ వస్తుంది కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే దాని ముందు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ముందుగా చెప్పినట్లుగా ఈ సంవత్సరము జేఈ మెయిన్ ఫస్ట్ సెషన్కి వచ్చేటప్పటికి 13,11,542 మంది రిజిస్టర్డ్ చేసుకున్నట్టుగా అఫీషియల్గా ఎన్టీఏ వాళ్ళు మనకి అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో జనరల్ అభ్యర్థులకు వచ్చేటప్పటికి 4,89,209 మంది, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళైతే 5,07,682 మంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 1,41,786 మంది, ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 1,30,254 మంది, ఎస్టీ కేటగిరీ వాళ్ళు వచ్చేటప్పటికి 42,611 మంది రిజిస్టర్ చేసుకున్నారండి. ఇది ఎన్టీఏ వాళ్ళకి సంబంధించినటువంటి అఫీషియల్ స్టాటిస్టిక్స్ ఇవి. మరి ఎంతమంది ఎపిఆర్డ్ అయ్యారు, ఎంతమంది రాశారు? ఎందుకంటే మనకు ఇప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు ఎన్టీఏ వాళ్ళు ఎంతమంది ఎపిఆర్డ్ అయ్యారో కూడా మనకి కేటగిరీ వైజ్ ఇవ్వడం జరిగింది. దానిలో మనం చూస్తే జనరల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4,66,358 మంది ఎపిఆర్డ్ అయ్యారు, ఎగ్జామ్ రాశారు. అందులో ఫిమేల్ 1,59,378 మంది, మేల్ వచ్చేటప్పటికి 3,06,980 మంది రాశారు ఎగ్జామ్. అదే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళైతే 4,90,274 మంది ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు ఎగ్జామ్ రాశారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 1,38,699 మంది ఎగ్జామ్ రాశారు. ఎస్సీ కేటగిరీ వాళ్ళైతే 1,22,845 మంది ఎగ్జామ్ రాశారు. ఎస్టీ కేటగిరీ వారైతే 39,959 మంది ఎగ్జామ్ రాశారు. అంటే చూడండి, 13,11,542 మంది రిజిస్టర్ చేసుకుంటే అఫీషియల్గా 12,58,135 మంది ఎపిఆర్డ్ అయ్యారంటే ఎగ్జామ్ రాశారు. అంటే నియర్లీ దగ్గర చూసుకుంటే ఒక 70,000-80,000 మంది ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు ఎగ్జామ్ కూడా రాయలేదు ఫస్ట్ సెషన్లో. మరి వీళ్ళందరూ కూడా మళ్ళీ సెకండ్ సెషన్కి రెడీ అవుతారు. అంటే చాలామంది కొంత ప్రిపరేషన్ లేక ఎందుకులే అని కూడా ఆగిపోయి ఉంటారు. మరి ఈ 70,000 నుంచి 1,00,000 మంది, ఇంకా కొంతమంది ఎవరైతే ఉంటారో ఇంకో 1,00,000 వరకు కూడా యాడ్ అవ్వచ్చు. అంటే దగ్గర సెకండ్ సెషన్ కూడా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. 15 లక్షల వరకు కూడా 2 సెషన్లకి సంబంధించి కూడా ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు మీకు వచ్చిన పర్సంటేజ్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎంత పర్సంటేజ్ మనం సాధించగలిగాము, మరి జేఈ అడ్వాన్స్కి అది క్వాలిఫై అవుతుందా లేదా అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాము. నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎంత పర్సంటేజ్కి అయితే క్వాలిఫై అవుతారనే విషయాన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ స్టాటిస్టిక్స్ ద్వారా మీరు ఒక అంచనాకు రావచ్చు కాంపిటీషన్ ఎలా ఉంది. అంటే మనం ఓవరాల్గా చూస్తే 13 లక్షల మంది ఎపిఆర్డ్ అయినా, 12 లక్షల మంది రాసినా, 2 నుంచి 3 లక్షల మంది సీరియస్గా ప్రిపేర్ అయ్యారని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. కాబట్టి ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.